ప్రభుత్వం ఉన్నది చేయబట్టి కొద్దిగా ఒక్కటి ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఓకే, ఏం చేస్తారనేది రేపు కాదు, బై అందరికి స్వేచ్ఛ, అవును బై ఏవైనా మేము అడగొచ్చు. కాంగ్రెస్ అని చెప్పిందంటే చేస్తుందని నమ్మకం జనాల్లో చేస్తుంది. కాంగ్రెస్ ఏమైనా చేయకుండా మేము అడుగుతాం పోయి ధైర్యంగా. ఓకే, అదొకటి ఉంది. ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ అయినా ఏ వర్గమైనా మేము కాంగ్రెస్ దగ్గర పోయి అడుగుతామండి, అడిగే స్వేచ్ఛ అనేది ఉంది. సో ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఈరోజు కాంగ్రెస్ వైపు ఎట్లయితే మనం ఒకటి గ్రహించాలి, మోడీ అంటే ఎట్లయితే ఒకటి వచ్చిందో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది వచ్చి ఏర్పడింది. సో నేను అనుకుంటా ఇప్పుడు ఈ రెండు పార్టీలకే పెద్ద ఎత్తున ఉంటుంది అనుకుంటా. ఈ రెండు పార్టీల మధ్యనే కాస్త పోటీ ఉంటుంది, సీట్లు కూడా రెండు పార్టీల మధ్య వచ్చారు. బీరాస్ పోటీ రెండు ఏమైనా అవకాశం ఉంటుంది. ఓకే, సో ఏంటి సార్ మరి మొత్తానికి అయితే మరి 16వ తారీఖున చాలా మంది నాయకులు ఢిల్లీ వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారంటున్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా జాయిన్ అయ్యే అవకాశం అంటున్నారు. మరి వాళ్ళకి ఏమన్నారు, నేను ఇంకా నేను ఒక గౌరవంగా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మా మిత్రులు చాలా మంది అక్కడ కలిశారు. వాళ్ళందరూ అంటా ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి చూడు, నీవు ఉన్నావు ఓపికతోటి పార్టీ పనిచేసినావు, నీలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నీలో ఎలాంటి లోపం లేకుండా నువ్వు పార్టీకి పనిచేసేది, అక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా నీ శాశ్వతలో పనిచేసినావు. ఇప్పుడు నీకు ఈ 10 ఏళ్ళ నాది ఇంకా రేపు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు అంటే సరే, నేను నవ్వి ఊరుకున్నాం. మనము వాళ్ళ దగ్గర పోయినప్పుడు నేను ఎస్ నో అని నేను ఎమ్మటే చెప్తా, చూద్దాం. నేను ఆలోచన చేసి నా మిత్రులు నాతోటి కలిసి పార్టీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళందరితోటి చర్చించి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ ప్రకారం నేను ముందుకు పోతామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా అంటే ఆ పార్టీలోకి ఇంకా చేరకముందే మీరు మీడియాతో మాట్లాడడానికి ధైర్యం చేశారు. ఎందుకంటే కొంతమంది నిరాకరిస్తారు మాట్లాడడానికి. ఎందుకంటే